హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో మటన్ మష్రూమ్ బిర్యానీ హెల్దీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతేకాకుండా ఇది బయటకు వెళ్ళినప్పుడు మనం స్పెషల్ గా హోటల్లో ఆర్డర్ చేసుకొని తింటుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ అందరి దగ్గరగా ఉంటుంది కాబట్టి రైస్ కుక్కర్ లో చూపిస్తున్నాను. మీరు ముందుగా రైస్ కుక్కర్ లో మీరు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ కి అయితే కప్పు 2 కప్పులు వాటర్ వేసుకోండి. బాస్మతి రైస్ కి అయితే కప్పుకి 1.5 కప్పు దాకా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. సో మనం ఎప్పుడు రైస్ చేయాలనుకున్నాం అప్పుడు రైస్ కుక్కర్ ని ఆన్ చేసుకోండి. రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నారంటే రైస్ కి బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ ని ఇస్తాయి. తర్వాత వేడెక్కిన తర్వాత సాజీరాన్ వేసి ఇవి చిటపట్లాడిన తర్వాత స్లైసెస్ గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ ఆకు, సాజీరా అండ్ అనాస పువ్వు, అనాస మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి వేయించుకొని ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కలను కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మీకు ఎన్ని బఠానీ కావాలో అన్ని బఠానీని వేసుకోండి. నేను బఠానీని ఈ సీజన్ లో ఎక్కువ దొరుకుతాయి కదా, ఇవి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ పాటు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్రెష్ బఠానీ వేసుకుంటున్నాను, మీరు ఫ్రోజన్ బఠానీని కూడా వేసుకోవచ్చు. అవైతే వెనిల్లలో వేసుకొని అవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి వేసుకోవచ్చు. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి మష్రూమ్స్ తో పాటు ఒక మీడియం సైజు టమాటాని కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని, కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసారంటే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. సో పెరుగు వేసిన తర్వాత ఇందులోకి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి వాటర్ అన్ని ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ ఎగిరిపోకముందే వేసుకున్నామంటే ఓవర్ కుక్ అవుతుంది, వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి రైస్. సో అలా ఓవర్ కుక్ అయిందంటే రైస్ పొడి పొడిలాడుతూ రాదు. కాబట్టి ఇదంతా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ అన్ని ఎగిరిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా రైస్లోకి వేసి ఒకసారి అంతా బాగా కింద నుంచి కలిపి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసి అడ్జస్ట్ చేసుకొని రైస్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో రైస్ కుక్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, బయట అసలు కొనరు. అంతేకాకుండా చాలా హెల్దీ కూడా ఉంటుంది. మీకు కలర్ కావాలంటే కొంచెం కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. బయట హోటల్లో రకరకాల కెమికల్స్ వాడి రైస్ చేస్తారు కాబట్టి మనకి ఆ కలర్ అయితే రాదు. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి శర్వాతో సర్వ్ చేస్తున్నాను, లేదు అంటే మీరు రైతాకుతో కూడా సర్వ్ చేసేయచ్చు. ఈ శర్వాన్ని నేను సింపుల్ గా ఈ విధంగా చేసుకోవాలి. షార్ట్ వీడియో అయితే పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.